వెల్కమ్ టు గుడ్ అచీవ్మెంట్స్ ఛానల్. ఈరోజు వీడియోలో బోల్డన్ని చిట్కాలతో బజ్జపూరి విత్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బంగాళదుంపలను ఇలా మధ్యలోకి కోసుకుని కుక్కర్లో వేసి తగినన్ని నీళ్లు, చిటికెడు ఉప్పు వేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గ్యాప్లో మనం పూరీ పిండిని కలుపుకుందాం. 1 కప్పు మైదా పిండిని తీసుకుని దీనిని ఒక జల్లెడలో వేసి శుభ్రంగా జల్లించుకోవాలి. ఇందులో 2 స్పూన్లు బొంబాయి రవ్వ, 2 స్పూన్లు నెయ్యి, రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వేడి నీళ్లు పోసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఇలా వేడి నీళ్లు పోయడం వల్ల పిండి అనేది మెత్తగా వస్తుంది, పూరీలు బాగా పొంగుతాయి. ఇలా కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి పోసేసామంటే పిండి మొత్తం జోరవుతుంది కాబట్టి కొద్దిగా పోసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ పిండిని చాలా గట్టిగా ఒత్తుకోవాలి. గట్టిగా ఒత్తుకోవడం వల్ల పూరీలు అనేవి బాగా పొంగుతాయి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది కలుపుకోవాలి. దీనిని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని మరోసారి గట్టిగా ఒత్తుకోవాలి. దీనిని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఉడికిపోయిన బంగాళదుంప ముక్కల్ని పై తొక్కలు తీసి వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కర్రీకి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు. ఈ ఉల్లిపాయ ముక్కల్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుంది. దీనికి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిర్చి అనేవి మధ్యలోకి జస్ట్ ఊరిని అలా చీల్చాలి అంతే. ఇప్పుడు దీనికి కావాల్సిన దినుసులు: 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ పోసుకుని ఈ దినుసులు అనేవి వేసుకోవాలి. 1 నిమిషం తర్వాత పచ్చిమిర్చి వేసుకుని తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుని ఒక 2 నిమిషాల వరకు వీటిని మగ్గనివ్వాలి. ఇక్కడ మీకోసం ఒక చిట్కా: ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గాలి అంటే 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసిన వెంటనే పసుపు వేసుకోకూడదండి, ఎందుకంటే పసుపు వేయంగానే ఉల్లిపాయ ముక్కలు అనేవి త్వరగా మాడిపోతాయి. పసుపు వేసిన తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత బంగాళదుంప ముక్కలు వేసుకుని కలుపుకోవాలి. ఈ కర్రీ చిక్కగా ఉండాలంటే మీకోసం ఒక చిట్కా: ముందుగా 1 స్పూన్ బియ్యం పిండిని తీసుకుని అందులో ఇలా కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని ఇలా కలుపుకోవాలి. దీనిని కర్రీలో వేసుకుని కలుపుకోవాలి. డైరెక్ట్గా మనం బియ్యం పిండి వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి ఇలా వాటర్లో పోసుకుని కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల కూర అనేది చాలా చిక్కగా వస్తుంది. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, కలుపుకోవాలి. అంతే, పూరీలోకి కర్రీ రెడీ. ఇంకా మనం చేసుకోవాల్సింది పూరీయే. దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, పూరీ పిండి 10 నిమిషాలు నానిన తర్వాత దీంతో మనం ఇప్పుడు ఒక పెద్ద యుద్ధమే చేయాలండి. పూరీ పిండిని ఇలా గట్టిగా ఒత్తుకోవాలి. ఇలా గట్టిగా ఒత్తడం వల్ల పిండి అనేది మెత్తగా అవుతుంది. మెత్తగా అవడం వల్ల పూరీలు అనేవి పొంగుతాయి. చూడండి, ఇలా కనీసం ఒక 5 నిమిషాలైనా సరే ఇలా గట్టిగా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని చిన్న ఉండలుగా చేసుకుని వాటిపైన తడిగుడ్డ అనేది వేసుకోవాలి.
తడిగుడ్డ వేయకపోతే పిండి ఆరిపోతుంది. పిండి ఆరిపోతే పూరీలు అనేవి సరిగ్గా పొంగవు. ఇప్పుడు ఒక్కొక్క చిన్న చిన్న ఉండని తీసుకుని ఇలా పూరీని ఒత్తుకోవాలి. ఒక కళాయి పెట్టి నూనె కాగిన తర్వాత ఇందులో ఒక పూరీ వేస్తే చూసారు కదా భలే పొంగుతున్నాయి కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అచ్చం బయట హోటల్స్లో ఎలా ఉంటాయో అలానే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీకు మీ పిల్లలకి అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మేము చెప్పిన ఈ చిట్కాలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా గుడ్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.